హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించడానికి, దేవుణ్ణి కనపరచడానికి దేవుడు మనకిచ్చే భాగ్యం ఎంతో గొప్పది. దేవుని బిడ్డలమైన మనం దేవుణ్ణి వెంబడించాలంటే కొన్ని వదిలేసుకోవాలి. కొన్ని వదిలేసుకుంటేనే మనం దేవుణ్ణి వెంబడించగలుగుతాం, దేవునిలో బలపడగలుగుతాం, దేవునిలో ఎదగగలుగుతాం. అన్నీ పెట్టుకుంటే ఎదగలేం, బలపడలేం. కనుక కొన్ని వదిలేయాలి. కానీ ఈ రోజుల్లో చాలామంది కొన్ని వదిలేరు. ఎప్పుడైతే అవి మనం వదిలేస్తామో అప్పుడే మనం దీవించబడతాం. కనుక మనం చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34 నుంచి 39వ వచనం వరకు చదువుదాం. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని తలంచకుడి, ఖడ్గమును కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి, వారి తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడకుని, ఆమె అత్తకును విరోధమును పెట్టవచ్చుతుంది. ఒక మనిషిని ఇంటివారు అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. కుమారుడైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకొను. గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొను. తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. యేసయ్య చెబుతున్నాడు ఈ మాట యేసయ్య ఎవరికి చెబుతున్నాడంటే తన శిష్యులకు చెబుతున్నాడు. శిష్యులకు ఏమని చెబుతున్నాడు? నేను భూమి మీద సమాధానాన్ని తీసుకొచ్చానని అనుకోబాకండి, వైరమనే కలుగు చేస్తా అన్నాడు. ఇక్కడ మనం అదే చదువుతున్నాం. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని తలంచకుడి, ఖడ్గమునే కానీ సమాధానాన్ని పంపుటకు నేను రాలేదు. ఏమండి, భూమి మీద సమాధానం ఎప్పుడు వస్తుంది చెప్పండి? భూమి మీద సమాధానం ఎప్పుడు వస్తుంది? ఇద్దరు మనుషులు కలిస్తే సమాధానం వస్తుంది. ఇద్దరు మనస్తత్వాలు కలిస్తే సమాధానం వస్తుంది. ఇద్దరు మనుషులు కలవకపోతే సమాధానం ఉండదు, వైరం ఉంటుంది కదా. నువ్వు బాగుంటావు, నీ భర్త బాగాడు. భర్త బాగుంటే భార్య బాగాదు. అంటే ఒక ఇంట్లో ఒకరు రక్షించబడి ఇంకొకరు రక్షించబడకపోతే సమాధానం ఉండదు. అందుకని ఇక్కడ రాశాడు ఆ మాట, నేను భూమి మీద సమాధానాన్ని పంపవచ్చునని తలంచబడి ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనిషికిని, వారి తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని, ఆమె అత్తకును విరోధము పెట్ట వచ్చా. అంటే ఒక్క ఇంట్లోనే విరోధం. ఈ రోజుల్లో చాలా మంది ప్రార్థనలకు రావాలంటే ఇంట్లో సమస్యలు ఎక్కువ ఉంటాయండి. భర్త అల్లనీడండి, పిల్లలు అల్లనీరండి, భార్య అల్లనీరండి, మా ఇంట్లో సమాధానం లేదండి అని అంటే దానికి అర్థం ఇదే, నువ్వు రక్షించబడ్డావు కానీ నీ కుటుంబంలో వాళ్ళకి రక్షణ లేదు.
అందుకని వాళ్ళకి నీకు వైరం ఏర్పడుతుంది, వైరం ఏర్పడుతుంది. అందుకనే సత్యం ఉన్న కాడ అసత్యం ఉండదు, ఏమంటే వెలుగున్న కాడ చీకటి ఉండదు. ఈ రెండు ఎప్పటికీ కలవలేవు. తూర్పుకి పడమర ఎంత దూరమో సత్యానికి అసత్యానికి అంత దూరం, దేవునికి దెయ్యానికి అంత దూరం, ఎప్పటికీ కలవు. అందుకని ఈ సమాధానం నీకు రావాలంటే నువ్వు వాళ్ళని కాదు ముందు ప్రేమించాల్సింది, వాళ్ళని కాదు. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. కానీ మనమేం చేస్తాం? ఏమండి, వాళ్ళతో మంచిగా ఉన్నట్లు ప్రయత్నం చేస్తాం. మంచిదే, మంచిగా ఉండాలి వాళ్ళతో, కానీ మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. మన ప్రయత్నం మనం చేస్తాం కానీ దేవుని మీద ఆనుకోం. అది ఏమంటే నేనే ఇలా మార్చాలి, నేనే వీళ్ళకి అన్ని చెయ్యాలి. ఏమంటే అంతా నీ స్వశక్తి మీద నువ్వు ముందుకెళ్తావు కానీ దేవుని మీద ఆనుకో. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం ఈ వాక్య భాగములు. ఇక్కడ 3 మాటలు ఉంటాయి. 3 మాటలు ఏమని ఉంటాయి? ఏమండి, నాకంటే ఎక్కువగా, ఏమండి నాకంటే ఎక్కువగా నేను ఎవరిని ప్రేమించకూడదు. ఇది మొట్టమొదటిది. దేవుని కంటే ఎక్కువగా మనం ఎవరిని ప్రేమించకూడదు. రెండవది, ఏమండి దేవుణ్ణి వెంబడించాలంటే ఆయన సిలువని ఎత్తుకోవాలి, సిలువని ఎత్తుకోవాలి. మూడవది, నువ్వు పోగొట్టుకుంటేనే దక్కించుకుంటావు. ఈ 3 ఉన్నాయి ఇక్కడ. ఈ మూడింటిలో ఒక్కటి కూడా మనలో కనపడదు, ఒక్కటి కూడా మనలో ఉండదు. మనలో ఉండేదంతా పైనే ఉంటుంది. ఏంటి? తల్లిని ప్రేమించటం, తండ్రిని ప్రేమించటం, కొడుకుని ప్రేమించటం, కూతుర్ని ప్రేమించటం, అత్తమామను ప్రేమించటం. ఈ ప్రేమలు ఉంటాయి పైన. ఏమంటే అవన్నీ అయిపోయినాక తర్వాతే దేవుడు ఉంటాడు. మంచిదే, నువ్వు ప్రేమించవద్దని దేవుడు కూడా చెప్పలే. కానీ నీ ఇంట్లో నీ ప్రేమ వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుందా? నీ ప్రేమ వాళ్ళకి సమాధానాన్ని ఇస్తుందా? నీ ప్రేమ వాళ్ళకి ఆశీర్వాదాన్ని తెస్తుందా? ఇది ప్రశ్న. నువ్వు ప్రేమిస్తున్నావు, భర్తను ప్రేమిస్తున్నావు, భార్యను ప్రేమిస్తున్నావు, కొడుకును ప్రేమిస్తున్నావు, తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు. ఏమండి, వాళ్ళ గురించి నువ్వు మంచి చెప్తావా, చెడు చెప్తావా? ఇంతకమ్మా ప్రార్థనకు లేటుగా వచ్చావంటే ఏం చేస్తారు? వాళ్ళ కుటుంబం మీదే సాకులు చెప్తారు, కుటుంబం మీదే ఏమండి నిందలేస్తారు, కుటుంబం మీదే మళ్ళీ నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో మళ్ళీ నీకు వాళ్ళే ఆటంకమని నువ్వే చెప్తావు. ఇక ప్రేమ ఆడండి, ఏమండి ఇక ప్రేమ ఆడండి అక్కడ. అందుకనే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు ముందు వాళ్ళకంటే ముందు నన్ను ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళలోనికి దేవుడు సమాధానం తెస్తాడు, వాళ్ళలోనికి దేవుడు మంచి మనసుని ఇస్తాడు. దేవుడు తేవాలి, దేవుడు వాళ్ళని మార్చాలి. అంతే తప్పితే నువ్వు మార్చలేవాళ్ళు, నువ్వు బాగు చేయలేవాళ్ళు. కానీ నువ్వు అనుకుంటున్నావు నేనే ఇలా బాగు చేయాలి, నేనే ఇలా మార్చాలి. నువ్వు అనుకునేంత కాలం వాళ్ళే ముందుకు నడిపించలేదు. అందుకని ఇక్కడ వేసే ఆ మాట చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? ఒక మనుషునికి వాడి తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధం పడిన వచ్చి ఒక మనుషుని ఇంటి వాడే అతనికి శత్రువులగురు. తండ్రినైనాను తల్లినైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. కుమారునైనాను కుమార్తెనైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడు. ఏమండి,
ఇక్కడ నేను దేవుణ్ణి వెంబడించాలి అంటే ఆయన సిలువను ఎత్తుకోవాలి. సిలువ ఏమండి, నీ సిలువను నువ్వే ఎత్తుకోవాలి. సిలువ అంటే సిలువ అంటే మనకి ఏమర్థమవుతుంది? సిలువ అంటే ఏమండి, సిలువ అంటే మరణం. యేసయ్య సిలువ మీద మరణించాడు. రోమా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరినైనా సిలువేస్తే వాడు చచ్చిపోవాల్సిందే. ఏమండి, వాడు చచ్చిపోయేదాకా సిలువ మీదే ఉంచుతారు. కేకలు పెట్టి చిత్రహింస అండి. అది చిత్రహింస. భూమి మీదే నరకాన్ని చూడటం. అది సిలువ మరణం భయంకరమైంది. ఎవడైనా దేవుణ్ణి వెంబడించాలంటే నీ మరణాన్ని నువ్వే నీ భుజాల మీద వేసుకొని వెంబడించాలి. అది వెంబడించటం అంటే. దేవుణ్ణి వెంబడించటం అంటే బైబిల్ పట్టుకొని ప్రార్థనకు రావటం కాదు. ఈ రోజుల్లో చాలా మందికి దేవుణ్ణి వెంబడిస్తామంటే బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వస్తున్నారు. అది కాదు. దేవుణ్ణి వెంబడించటం అంటే నీ సిలువను ఎత్తుకొని దేవుణ్ణి వెంబడించాలి. కానీ ఈ రోజుల్లో ఎంతమంది ఏమండి మరణాన్ని అరిచేతుల్లో పెట్టుకుని వెంబడించే వాళ్ళు ఎంతమంది ఉంటారండి. నిన్ను కొడతామంటే, నిన్ను తిడతామంటే, నిన్ను చంపుతామంటే అసలు బైబిల్ పట్టుకుంటారా? ఏమండి, బైబిల్ కూడా పట్టుకోరు. కొన్ని రాష్ట్రాల్లో బైబిల్ పట్టుకుంటే కొడుతున్నారండి. బైబిల్ పట్టుకొని నడుచుకుంటే కొడుతున్నారంట. దగ్గరగా మన రాష్ట్రంలో కూడా వచ్చింది. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా అక్కడక్కడ కొడుతున్నారు. ఒకప్పుడు మన రాష్ట్రంలో లేదు అసలు. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా వచ్చింది. కొట్టేవాడు ఇంకా ప్రేమ ఏముంటుంది? దేవుని బిడలమైన మనం యేసయ్య ఏమండి సిలోబియా నుంచి రాలేక, సిలోబియా నుంచి దిగలేక ఏమండి వాళ్ళు రాడు వారు వచ్చి పట్టుకున్నప్పుడు పేతురు కత్తి తీసుకొని ఏమంటే ఒక సైనికుడి చెవులు నరికేశాడు. ఏం పేతురు, నేను తండ్రిని వేడుకుంటే ఆయన 12 సేనా వ్యూహాలను పంపిస్తాడు కదా. ఏమండి దూతల్లో పంపిస్తాడు. దూతల్లో పంపిస్తే ఏమండి అసలు ఎవరన్నా నిలవగలుగుతారా? మనం చదువుతాం రాజుల గ్రంథంలో. మీకాయేలు యుద్ధం చేసే దూత. ఏమంటే అక్కడ పేరు లేదులే. దూత 1,85,000 మందిని రాత్రికి రాత్రే హతమార్చేశాడు. దేవుడు ప్రార్థన చేస్తే ఏమండి వాళ్ళంతా రోమా ప్రభుత్వం ఎంత కాలి బూడిదైపోవాలంటే ఎంతసేపు అవుతారు? ఏలియా ఆకాశం నుంచి అగ్ని కురిపిస్తే దువే కొరడ వీళ్ళందరూ తగలబడిపోవాలంటే తగలబడిపోరా? తగలబడిపోతారు. కానీ దేవుని చిత్తం అది కాదు. దేవుని ప్రణాళిక అది కాదు. ఏమండి మనము హింసతో కాదు గెలవాల్సింది. హింసని ప్రేమతో గెలవాలి. అదే దేవుడు కొడితే కొట్టించుకున్నది, అదే తిడితే తిట్టించుకున్నది. అందుకే మనం ప్రేమగా ఏమండి వారిని మార్చాలో తప్పితే నీ సొంత ప్రేమ ఉంటే నువ్వు మార్చలేవు. దేవుని ప్రేమ నీలో ఉండాలి. దేవుడు నీలో ఉండాలి. ఏమండి అసలు నిన్ను కొడుతున్నారంటే ఎందుకు కొడతారు చెప్పండి? ఎందుకు కొడతారు? నువ్వు నిజంగా దేవుని కుమారుడు మీదే దేవుడే ఆజ్ఞాపిస్తాడు. అది దేవుడే నీ మీద పంపిస్తాడండి.
దేవుడు పంపిస్తేనే ఆయన ఎదురుకు వస్తారు, లేకపోతే రారు. తెలుసా మీకు? రోజులు చాలా మందికి తెలియదు. నీ వలన ఆ గ్రామం రక్షించబడాలి, నీ వలన ఈ దేశం రక్షించబడాలి. అందుకు దేవుడు నీ మీదకి అనుమతిస్తేనే వస్తుంది, దేవుడు అనుమతించకపోతే రాదు. అందుకని ఎవడైనా నన్ను వెంబడించాలంటే తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. నువ్వు ముందు నీ సిలువనెత్తుకోవడం నువ్వు నేర్చుకో. నీ ప్రాణం దేవుని కొరకు ఇవ్వటానికి నువ్వు సిద్ధపడాలి. కానీ ఈ రోజుల్లో ఎంతమంది ప్రార్థనకి రండయ్యా అంటే ఏమండి ఎప్పుడు వస్తారు? ఇంకా 5 నిమిషాల్లో ఆమెన్ అని అన్నప్పుడు వస్తారు. ఏమండి ఇంకా 5 నిమిషాల్లో ఆమెన్ అనేటప్పుడు వస్తారు. అంటే నీకు దేవుని కంటే కుటుంబం మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. అది నేను కుటుంబం ప్రేమించొద్దని ఎక్కడ లేదు. ఆ కుటుంబానికి నువ్వు చేయాల్సిన పని ముందే చెయ్యి. దేవుని సన్నిధికి నీ సమయానికి రావడానికి ప్రయత్నించాయి. ఎందుకు లేటుగా వచ్చావంటే సాకు చెప్పడం మానేసి, అది మనం నేర్చుకోవాలి. సాకులు చెప్పేవాళ్ళు తప్పించుకోవటానికి చెప్పేవాళ్ళు, అంతే తప్పితే నీకు వాళ్ళ మీద ప్రేమ ఉందని దేవుని మీద ప్రేమ లేదని కాదు. ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం. ఏమంటే ఇదే మాట ఇంకో చోట కూడా రాశాడు. అక్కడ ఒక మాట బాగుంటుంది. ఇదే మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలని. తన శిష్యులను చూచి చెబుతున్నాడు ఈ మాట. ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే ముందు ఏం చెప్పాడు? ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే పరిత్యజించాలి. నిన్ను నీవే నీ ఆశలు వదిలేసుకోవాలి. ఇక నా ప్రాణం నాది కాదు, దేవునిది. నేను భూమి మీద ఎంతకాలం బ్రతకాలో నేను నిర్ణయించలేను, దేవుడు నిర్ణయిస్తాడు. ఉపేక్షించుకోవాలి, నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి, నిన్ను నీవు పరిత్యజించుకోవాలి. అంతే. నిన్ను నీవు విడిచిపెట్టుకో, నీ ఆశలు విడిచిపెట్టుకో, నీ కోరికలు విడిచిపెట్టుకో. ఏమంటే నీ అన్ని విడిచిపెట్టుకో. నీ అన్ని విడిచిపెట్టుకోకుండా దేవుడు 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 అంటాడు. అది కుదిరే పని కాదు. ముందు నిన్ను నీవు నీకేమేమి ఇష్టమైనయో, నీకేమేమి ఆశలు ఉన్నాయో, నీకేమేమి కోరికలు ఉన్నాయో ఈ లోకంలో అవన్నీ వదిలే. ముందు నిన్ను నీవు ఉపేక్షించుకో. నిన్ను నీవు ఉపేక్షించుకోకుండా నువ్వు దేవుణ్ణి వెంబడించలేవు. నిన్ను నీవే ఉపేక్షించుకోలేనప్పుడు ఇంకా నీ వాళ్ళని నీవే వదిలిపెడతావు. ఏమండి నిన్ను నీవే వదులుకోలేకపోతున్నావు, నీ ఆశలనే వదులుకోలేకపోతున్నావు, నీ కోరికలనే వదులుకోలేకపోతున్నావు, నీ తలంపులనే వదులుకోలేకపోతున్నావు. ఇంకా నీ వాళ్ళను నువ్వే వదులుకుంటావు, వాళ్ళ ఆశలను నువ్వే వదులుకుంటావు, వదులుకోలేవు. ముందు మనలను మనం ఉపేక్షించుకోవాలి. ఎప్పుడైతే నిన్ను నీవు ఉపేక్షించుకుంటావో అప్పుడు వాళ్ళను కూడా నువ్వు ఉపేక్షించగలుగుతావు. అందుకనే దానికి సాదృశ్యంగా నేను ఎవరు చెప్తానంటే యోగును చెప్తాను. యోగు తనను తాను ఉపేక్షించుకున్నాడు. అంతే, తనను తానే పరిత్యాగం చేసుకున్నాడు.
నేను బ్రతకాలంటే నా చేతుల్లో లేదు, నేను బ్రతకాలంటే అది దేవుని చిత్తం అనుకున్నాడు అంతే. ఏమండి, సాతానే ఏమండి యోబు దగ్గరకు వచ్చాడు. ఎవరు సెలవిస్తే వచ్చాడు? దేవుడే. దేవుడు సెలవిచ్చాడు. దేవుడు సెలవిస్తే దేవుడు వచ్చాడు. దేవుడు క్షమించాలి, సాతాను వచ్చాడు. అప్పటిదాకా యోబుకి చుట్టూరు దేవుడు కంచేసాడు. కంచె, దేవుని కంచె నీకు ఉంటుంది. నువ్వు దేవుణ్ణి క్షమించాలి. నిన్ను నీవు ఉపేక్షించుకోకపోతే దేవుని కంచె నీకు ఉండదు. యోబు చుట్టూ దేవుని కంచె ఉంది. ఎందుకు దేవుని కంచె ఉంది అని అంటే, దేవునికి ఇష్టడైన మనుషుడు. దేవునికి నువ్వు ఇష్టడమైతే నువ్వు ఎప్పుడు దాకా ఉండాలో దేవుడు నిర్ణయిస్తాడు. అది యోబు దగ్గరకు వచ్చాడు. ఒక రోజులోనే ఆస్తంతా పోగొట్టాడు. ఏమన్నాడు? దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఒక్క రోజులో తనకున్న ఆస్తంతా పోయింది. ఆస్తంతా పోయినా తనను తాను ఏం చేసుకున్నాడు అన్నాడు? ఉపేక్షించుకున్నాడు. ఎందుకు ఉపేక్షించుకోగలిగాడు? నేను భూమి మీదకి వచ్చినప్పుడు దిగంబరిగా వచ్చా, మరలా పోయేటప్పుడు దిగంబరిగానే పోతా. ఏం తెచ్చుకోలేదు, ఏం తీసుకుపోను. వచ్చినప్పుడు దేవుడిచ్చాడు ఇవన్నీ. దేవుడిచ్చినంతకాలం బ్రతుకుతా. అలాంటి తలంపుతో బ్రతికాడు. ఒక్క రోజులోనే తనకున్న 10 మంది పిల్లలు చచ్చిపోయారు. 10 మంది పిల్లలు చచ్చిపోతే మరలా ఏమన్నాడు? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. 2 సార్లు ఓడిపోయాడు సాతాను. 3వసారి ఎవడైనా ఆరోగ్యాన్ని కాపాడుకుంటాడయ్యా అన్నాడు. అతని మరణం తప్ప నీకు అతని మీదకి అవకాశం ఇచ్చపో అన్నాడు. వచ్చి ఏం చేశాడు? అతని మీదకి గజ్జి కురుపుల్ని పెట్టాడు. ఒళ్ళంతా గజ్జి కురుపులు వచ్చేసింది. చేతులతో గోక్కోలేకపోతున్నాడు. అక్కడ ఒక చెల్లి పెంకు ఉంటే చెల్లి పెంకుతో గీక్కుంటున్నాడు. కుక్కలు వచ్చి అతను నాగుతుంది. ఏమండి, కుక్కలు నాగుతున్నాయి అంటే చీవు కారుతుంది, రక్తం కారుతుంది. అయినా కూడా ఏసయ్యా నీకు స్తోత్రాలు అంటున్నాడు. ఏంటండి అసలు ఇది? అది నిన్ను నీవు ఉపేక్షించుకోవటం అంటే అది. నీ సిలువను నువ్వు వెతుక్కోవాలి. నీ సిలువను నువ్వు వెతుకొని దేవుణ్ణి వెంబడించాలి. ఆఖరికి భార్యను శోధించాడు. ఎందుకైనా బాబు ఇంకా దేవుడు 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 అంటావు ఎందుకురా, చచ్చిపోరా బాబు అందొచ్చి. ఏమన్నాడు? మూర్ఖురాలు వలే మాట్లాడుతున్నావు. మూర్ఖురాలా అని కూడా అన్నా. ఏమండి, సావరాధాలు అన్నావు అనుకో, నీ భార్య ఏమనిద్ది నిన్ను? నిజం చెప్పండి. పాపం వచ్చి సావే అన్నావు అనుకో, ఏమనిద్ది? నువ్వు చావరాదంటరా, నన్ను చావమంటావేంది అని. ఏమండి, ఇక్కడ భార్య వచ్చి సావరా బాబు అని అంటే ఏమంటున్నాడు? మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు. ఏమండి, అది ఉపేక్షించుకోవటం అంటే అది. నిన్ను నీవు ఉపేక్షించుకోవటం నేర్చుకో ముందు. నీ మీద నీ ఆశలను వదిలిపెట్టుకోవటం నేర్చుకో ముందు. నీ మీద నీ ఆశను నువ్వు వదిలిపెట్టుకుంటే ఏమండి, అప్పుడు నువ్వు దేవుణ్ణి ఏమండి హృదయం అంతటితో స్తుతించగలుగుతావు, హృదయం అంతటితో ఆరాధించగలుగుతావు. ఎందుకంటే నేను బ్రతుకుతున్నానంటే అది దేవుని దయ, అది దేవుని కృప అని నీవు సాక్ష్యం ఇస్తావు. అంతే తప్పితే దేవుడు నీలో లేకుండా నువ్వు దేవుణ్ణి స్తుతించలేవు, దేవుణ్ణి గణపరచలేవు. కనుక మనం ఒకటే నేర్చుకోవాలి. దేవుణ్ణి వెంబడించాలంటే నీ సిలువను ఎత్తుకొని నువ్వు వెంబడించు. కిందకు వచ్చేసరికి ఏం రాశాడు? ఎవడైనా తన ప్రాణమును దక్కించుకొని వాడు
దాన్ని పోగొట్టుకున్నాను. కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడు. నీ ప్రాణాన్ని నువ్వు నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకోవాలంటే ముందు నువ్వు దాని మీద నీ ఆశలు వదిలేసుకో. నువ్వు ఎంతకాలం బ్రతకాలో దేవుడు నిర్ణయిస్తాడు. దేవుడు నిర్ణయిస్తాడు. ఈ లోకంలో చాలామంది అసలు వృద్ధులు ఉండలేదండి. 70 సంవత్సరాల తరం గతించిపోతుందేమో అనిపిస్తుంది నాకు. 70 సంవత్సరాల నుండి కనపడుతుందా? కనపడ్డా 72, 73, 74 వచ్చేసరికి చచ్చిపోతున్నారు. అసలు వాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారు. 70 సంవత్సరాల తరం గతించిపోతుంది. ఇంకప్పుడు మన తరం మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతాము? నా స్నేహితులు నాతో పాటు చదువుకున్న వాళ్ళు చాలామంది చచ్చిపోయారు. నేను వాళ్ళ సమాజ కార్యక్రమాలు చాలామంది దగ్గరికి వెళ్ళాను. నా స్నేహితుడు జైపాల్ అని ఒకడు ఉంటాడు కాలనీలో. వాడు ఎలా ఉంటాడంటే మహేష్ బాబు తెలుసుగా మీకు, సినిమా యాక్టర్ మహేష్ బాబు పనికిరాడు. మహేష్ బాబు కూడా పనికిరాడు. అంత అందగాడు, అంత అందంగా ఉంటాడు, అంత చక్కగా ఉంటాడు. ఆడు చచ్చిపోయినప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? ఆడు మొహాన్ని గుర్తించలేదు. బాగా ఎండిపోయి ఎంత అయ్యాడు, అస్థిపంజరం అయిపోయాడండి. అస్థిపంజరానికి చర్మం ఉందంతే. ఆ రంగు కూడా పోయి నల్లగా వచ్చేసాడు. గుర్తుపట్టలేదు వాడు. కుర్ర వయసులో చచ్చిపోయాడు. ఆడికి ఇద్దరు మగపిల్లలు. ఎన్నో ఆశలు అనుకున్నాడు, ఎన్నో కోరికలు పెట్టుకున్నాడు. కానీ ఏమైపోయాడు? ఎవరి వయసుకు వచ్చేసరికే చచ్చిపోయాడు. అందుకని మనం ఒక్కటే నేర్చుకోవాలి, నీ ప్రాణాన్ని చేతుల్లో లేదు. అందుకని ఎవడైనా తన ప్రాణాన్ని దక్కించుకోవాలనుకుంటే దాన్ని వదిలేసుకోవాలి. ఇక్కడ అదే మనం చదువుతున్నాం. నువ్వు దేవుణ్ణి వెంబడించాలి అనుకుంటే నిన్ను నీవు ఉపేక్షించుకొని నీ సిలువను నీవే నీ భుజాలు వేసుకొని రావాలి. నీ ప్రాణం ఇక నీ చేతిలో లేదు. నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. నిన్నెంతకాలం జీవింపజేయాలో ఆయన నిర్ణయిస్తాడు. నీవు ఈ లోకపు ఆశలతో, లోకపు తలంపులతో, లోకపు కోరికలతో నువ్వు జీవిస్తే ఇక నువ్వు ఎప్పుడు చనిపోతావో తెలియదు. రేపు చనిపోవచ్చు, ఎల్లుండి చనిపోవచ్చు, ఈ రాత్రికైనా చనిపోవచ్చు. ఊహించాం. మనకు మరణం ఎప్పుడు వచ్చిందో మనం ఊహించని రీతిగా మనలను మరణం వెంటాడుతుంది. కనుక ఈ రాత్రి కాల సమయమున మనం ఒకటే నేర్చుకుందాం. నీవు దేవునిని వెంబడించడం నేర్చుకో. దేవునికి ఇష్టడుగా బ్రతకటం నేర్చుకో. దేవుడు నిన్ను ఎలా ఉంచాలో ఆయన నిర్ణయిస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి కాల సమయమున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. యోబుకి మరణ టైం దగ్గరకు వచ్చేసింది. గజ్జి పురుగులతో నిండిపోయి ఇక చచ్చిపోతాడేమో అనుకున్నారు. కానీ దేవుడు యోబుకి దీర్ఘాయువునిచ్చాడు, 10 మంది పిల్లల్నిచ్చాడు. తన 4 తరాలు చూశాడు. 4 తరాలు చూసే ఆయుష్నిచ్చాడు. అది దేవుని నిర్ణయం. ఎందుకంటే అతను తనను తాను ఉపేక్షించుకున్నాడు. దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. కనుక ఈ రాత్రి కాల సమయమున దేవుని సన్నిధిలో ఉన్నాం. మనం చిన్న ప్రార్థన చేద్దాం. నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు. నన్ను వెంబడించాలనుకుంటే నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు.
తన ప్రాణాన్ని దక్కించుకోవాలనుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. చిన్న ప్రార్థించేద్దాం. ఈ రాత్రికాల సమయమున దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. యేసయ్యా, స్తోత్రాలు నాయన, వందనాలు వందనాలు తండ్రి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువ, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అలా ఈ రాత్రికాల సమయమున ఈ వాక్యంలో నుండి మీరు మా అందరితో మాట్లాడారు ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము, వందనాలు చెల్లిస్తున్నాము. ఎవడైనా నన్ను వెంబడింపబడిన ఎడల వాడు మొదటిగా తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెనని సెలవిస్తున్నారు ప్రభువా. అవును నాయన, ముందు మమ్ములను మేము ఉపేక్షించుకోవడం మాకు నేర్పించండి ప్రభువా. ముందు మమ్ములను మేము నాయన ఉపేక్షించుకోలేని వారిగా ఉన్నాం. మా ఆశలు, మా కోరికలు, మా తలంపులు నాయన ఎంతో గొప్పవిగా ఉంటున్నాయి, దేవుని కంటే గొప్పవిగా, పిల్లల కంటే గొప్పవిగా, భార్య కంటే గొప్పవిగా, భర్త కంటే గొప్పవిగా, తల్లిదండ్రుల కంటే గొప్పవిగా ఉంటున్నాయి. అందుకనే ఈ రాత్రి మీరు నాతో మాట్లాడారు ప్రభువా. మొదటిగా నిన్ను ఉపేక్షించుకోమంటున్నావు తండ్రి. అవును నాయన, మొదటిగా నన్ను నేను ఉపేక్షించుకొని ఆ సిలువనెత్తుకొని నిన్ను వెంబడించే భాగ్యం దయచేయండి. ఈ రాత్రికాల సమయమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరిని చూడండి. మీ బిడ్డలు ప్రభువా, ఇక నుంచి నన్ను నేను ఉపేక్షించుకొని నా సిలువనెత్తుకొని నేను నా దేవుణ్ణి వెంబడిస్తానని మీ బిడ్డలు తీర్మానం చేసుకుని ఉండగా ఎంతమంది బిడ్డలు తీర్మానం చేసుకున్నారో నాయన, వారి తీర్మానాన్ని బట్టి వారిని బలపరచండి, వారిని బలపరచండి నాయన, వారిని బలపరచండి, వారిని బలపరచండి ప్రభువా. సహాయం చేయండి, కృప చూపించండి. యోబు ఎలాగూ తనను తాను ఉపేక్షించుకొని నాయన దీర్ఘాయుష్మంతుడిగా బ్రతికాడు, అలాంటి ఆయుష్ని మీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలలో నాయన అందరూ రక్షించబడి వెలిగించబడి కుటుంబీకులందరూ సంతోషంతోనూ సమాధానంతోనూ ఆనందంతోనూ మీ వైపు చూసి నాయన యెహోషువ వలె నేను నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తాను అన్న తీర్మానంతో ప్రతి కుటుంబం దీవించబడి కొనసాగునట్లు సహాయం చేయమని సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయయు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము సమాధానము సంపూర్ణ దీవెన ఇప్పుడును ఎల్లప్పుడును దేవుని మహాకృప మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడయుండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.